దేవుడు గడిచిన పునరుద్ధాన దినం నుంచి ఈ పునరుద్ధాన దినం వరకు దేవుడు మనందరినీ కూడా ఆయన రెక్కల చాటున దాచి భద్రపరిచి మరొక పునరుద్ధాన దినాన్ని ఆయన సన్నిధిలో ఆరాధించడానికి ఇచ్చిన భాగ్యతను బట్టి ప్రభునామాన్ని మహిమపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు వినయా, నీవు పలికితే నాకు వినయా. నీ దర్శనమే నాకు సాధ్యం, నీ దర్శనమే నాకు సాధ్యం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను శోధించేది, నా పాదలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా పాదలను నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు వినయా, నీవు పలికితే నాకు వినయా. నీ దర్శనమే నాకు సారయ్యా, నీ దర్శనమే నాకు సారయ్యా. నాకు మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాకు మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ పరిశుద్ధమైన సన్నిధిలో నిలిచి ఉన్న మేమందరము కూడా అయ్యా నీ వాక్కు కొరకే ఎదురు చూస్తూ ఉండగా బలపరిచే మాట, స్వస్థపరిచే మాట, బలమునిచ్చే మాట, బ్రతుకునిచ్చే మాట నా కొరకు మా కొరకు విడుదల చేయండి అయా. ఇదిగో నిలవబడుతున్నా అయా, ఇదిగో దీనుడు నాలుగును అయోగ్యుడు ప్రభువా, నన్ను పరిపూర్ణంగా మరుగుపరచి నీ మాట, నీ స్వరం, నీ యొక్క అయా ఇదిగో తండ్రి ప్రభువా కంఠమును మాకు వినిపింపచేసి అయా మీరు మాతో మాట్లాడి బలపరచమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో తెరిచి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ప్రవక్త యెషయా రాసిన పుస్తకము 55వ అధ్యాయము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వాక్యాన్ని నుంచి 9వ వాక్యం చదువుతాం. ఒకరు చదువుదాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైకి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవజనుడు లేదా ప్రవక్త యెషయా ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ప్రవచిస్తున్న మాటలు. దేవుని యొక్క ఆత్మపూర్ణుడే, ఆత్మ చేత నింపబడిన వాడై యెషయా ఆ ప్రజల మధ్యలో నిలవబడి ప్రవచిస్తున్న ప్రవచనమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారయ్యా అంటే
పైకి చూడడానికి చాలా చక్కగా కనబడుతున్నారు. పైకి చూడడానికి చాలా చక్కగా ఓ గొప్ప సమూహం వలె కనబడుతున్నారు. కానీ ఆ సమూహములో, ఆ యొక్క జనాలలో దేవుని యొక్క సన్నిధిని నిలవబడడం అనేది చాలా లోపంగా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన లోపంగా ఉంది, అర్పించే అర్పణ లోపంగా ఉంది, చేసే ఉపవాస ప్రార్థనల లోపం ఉంది. వీళ్ళు అనుకుంటూ ఉన్నారు, మేము ఉపవాసాలను ప్రార్థిస్తున్నాం కదా, మేము కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నాం కదా, మేము బలులు అర్పిస్తున్నాం కదా, మా ప్రార్థనలకు దేవుడు ఎందుకు జవాబుపడలేదు అని వారు ఏం చేస్తున్నారంటే తలంచుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే భక్తిహీనుల యొక్క మార్గాన్ని విడిచిపెట్టడం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడు ప్రేయర్ అంటే ప్రార్థన చేస్తున్నారు, వర్షిప్ అంటే ఆరాధన చేస్తున్నారు, వాక్యాన్ని చదువుతున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే భక్తిహీనుల మార్గమును విడవలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనంటాను, ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు అనేది ఎంత సత్యమో, ఆ ప్రార్థన చేయడానికి నిన్ను నువ్వు సిద్ధపరుచుకుంటే కానీ ప్రార్థనకు జవాబు రాదు. ఏంటి? మన దేవుడు ఎవరు? ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు. మన ప్రార్థన, మన మొరకు మన యొక్క జవాబు ఇచ్చే దేవుడు. మరి అలాంటి దేవుడు, పాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనకు జవాబు రావడం లేదంటండి అని మనం అనుకుంటే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ప్రార్థించే ఎంత ప్రార్థనకు ముందు నువ్వు సిద్ధపాటు కలిగించి ప్రార్థన చేయాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు. ఒకరి ప్రార్థన ఏమో తను తాను పొగుడుకుంటున్నాడు, ఒకరి ప్రార్థన ఏమో తను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు తను తాను పొగుడుకుంటున్న వాడి ప్రార్థన, నీకు దశమ భాగం ఇస్తున్నాను, నీకు కానుకలు అర్పిస్తున్నాను, నీ సన్నిధికి ప్రతి మంగళవారం, ఆదివారం, శుక్రవారం ప్రార్థన చేస్తూ ఉన్నాను అని ఏం చేస్తున్నాడు? తాను చేసేదాన్ని పైకి పెడుతూ గొప్పగా ఎంచి, దేవుడికి తెలియదా? చెప్పండి, దేవుడికి తెలియదా? అది దేవుడికి తెలుసు. కానీ దేవుని యొక్క తలంపు ఏంటయ్యా అంటే మనల్ని మనం తగ్గించుకోవాలని దేవుడి తలంపు. దేవునికి స్తోత్రం. కానీ ఇశ్రాయేలు ప్రజలు కూడా వారికి కలిగిన ఆశీర్వాదాలను బట్టి, వారికి కలిగిన వాగ్దానాలను బట్టి వారు గొప్పగా పేరు చెప్పుకుంటున్నారు. కానీ ఆశీర్వాద ఫలం అనేది వారి జీవితాల్లో కనిపించడం లేదు. వారు ఏడుస్తున్నారు, కన్నీరు గారుస్తున్నారు. వారికి దేవుడు చెబుతున్న మాట ఇది, నా తలంపును మీరు అనుకుంటున్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను, ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చేస్తాడు దేవుడు అని అనుకుంటున్నారు. కానీ ఆ ప్రార్థన యోగ్యత కలిగినది అయితేనే దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే వాళ్ళకి చెబుతున్న మాటలు ఒకసారి చూడండి. మనం కూడా ఏదో ప్రార్థన చేస్తుంటాం, కానీ ఆ ప్రార్థన చేసేటప్పుడు మన హృదయాన్ని అనేది మనం ఏం చేసుకోవాలట? సిద్ధపరుచుకోవాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ప్రార్థన అంటే ఏదో మోకరించి ప్రార్థన చేసేడు అని అనుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు మోకరించి చేసింది ఒకటే ప్రార్థన కాదు, నువ్వు తలంపులో కూడా ప్రార్థన చేయే ఒక ఉన్నతమైన అనుభవంలో నువ్వు వెళ్ళగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇక వాక్యంలోకి వచ్చినట్లయితే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు, మనం ఎప్పుడు ఒక చిన్నగా ఆలోచన చేస్తాం. మనం ఏమనుకుంటాం? మన స్థాయికి లేదా మన ఆలోచన, మనకున్న దాన్ని బట్టి పరిమితిని బట్టి
మనం ఏం చేస్తుంటాం, ఆ బార్డర్ గీసుకుని ఆ సరౌండింగ్ ఒక వృత్తాన్ని లేదా ఒక బార్డర్ గీసుకుని ఆ బార్డర్లోనే నేను ఉండాలి అని అనుకుంటాం. కానీ దేవుని ఆలోచన అది కాదు. నిన్ను దానికి మించి నిన్ను గణపరచడానికి దేవుడికి ఆలోచన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తారు. మనం కూడా కొన్ని మార్లు ఈ వ్యక్తి వల్లే ఉంటున్నాం. మనం కూడా తలంపులన్నిటినీ కూడా దేవుని సన్నిధిలో పెడుతూనే, దేవుని మాట వింటూనే ఉన్నట్టుగా వినడం లేదు. దేవునికి స్తోత్రం. అందరూ పరిశుద్ధ గ్రంథములు తెరిచి ప్రవక్త యోనా రాసిన పుస్తకము 1వ అధ్యాయము 2వ వాక్యం నుంచి చదువుకుందాం. నీవే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమైంది గనక నీవు లేచి నినివే మహాపట్టణములకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపును. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక వాడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఉన్నవాడు ఒక సాధారణమైన వారు కాదు. చెప్పండి, ఎవరు? ఒక నీలా నాలా విశ్వాసి అయితే కాదు. దేవుని యొక్క వాక్కును ప్రకటించే, దేవుని యొక్క ప్రవచనము లేదు, దేవుని యొక్క ఆత్మ వాక్యమును ఎల్లప్పుడూ మోయగలిగే భారము కలిగిన ఒక దైవజనుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దైవజనుడికి దేవుని యొక్క వాక్యము లేదు, దేవుడు మాట్లాడుతున్నాడు. యోనా, నువ్వు లేచి ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? నినివే పట్టణానికి వెళ్ళు అన్నాడు. దేవునికి స్తోత్రం. నినివే పట్టణానికి వెళ్ళు అంటే ఈయన ఏం చేశాడు? తర్షీషు అంటే దేవుని సన్నిధి నుంచి పారిపోయి అని వ్రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని తలంపేంటి? దేవునికి ఆలోచన ఏంటి? దేవుని తలంపు, దేవుని ఆలోచన ఏంటి? యోనా అక్కడ ఆ నినివే పట్టణానికి వెళ్ళి ప్రవచించాలి, వాక్యాన్ని ప్రకటించాలి అనేది దేవుని తలంపు. కానీ యోనా ఏం చూస్తున్నాడు? అక్కడికి వెళ్ళి మీరు పాడైపోయారు, మీరు సిద్ధపడండి, మీ బతుకులు బాగు చేసుకోండి అంటే వీళ్ళ నన్ను రాళ్ళు ఇసి కొడతారు అని చెప్పి. దేవునికి స్తోత్రం. ఈ మధ్యలో కొంతమంది పాస్టర్ గారు ఏం చేస్తున్నారంటే, దేవుడు నేను దీవించును గాక, ఇదే వాక్యం చెప్తున్నారు. దేవుడు ఎలాగో దీవించాలో, ఎలా ఆశీర్వదిస్తున్నాడో చెబుతున్నారు, కానీ లోపాలు సరి చేసుకోవాలన్న మాటలు చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? సంఖ్య తగ్గిపోతుందని. ఏం తగ్గిపోతుంది? సంఖ్య తగ్గిపోతుందని. ఏ సంఖ్య? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జనాల సంఖ్య తగ్గిపోద్దని చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఈ నెల రోజులు చెప్పిన అదే ఆశీర్వాదం, అదే ఆశీర్వాదం, అదే ఆశీర్వాదం. అసలు ఆశీర్వాదం పొందుకోవాలన్నా, ఆశీర్వాదంలో నిలవబడాలన్నా అసలు నువ్వు సరి చేసుకోవాలా, నువ్వు దేవుని సన్నిధిలో నిలవాలనే మాటలు కరువైపోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఎందుకు? భయం. అదే భయం వీళ్ళలో ఉంది. ఆ భయం ఏంటయ్యా అంటే, వీళ్ళందరూ ఏకమైన నన్ను గుడ్డేస్తారు బాబోయ్ అని ఈ నినివే పట్టణానికి వెళ్లకుండా తన సొంత ఆలోచన చొప్పున ఏం చేశాడు చెప్పాలా? తర్షీషుకు పో వాడ ఎక్కి వాడలో పడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని తలంపు నువ్వు నెరవేర్చే సమయంలో
దేవుని తలంపు నువ్వు నెరవేర్చే ఆ సమయంలో దేవుడు నీకు సహాయకుడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ దేవుని చిత్తమును కాదని, దేవుని తలంపును కాదని, మన ఇష్టానుసారముగా మనకు నచ్చినట్టుగా మనం ఒకవేళ ప్రయాణమైనా లేదా మన యొక్క పనిని ప్రారంభించినా అది ఎలా ఉంటుందయ్యా అంటే భయంకరమైన తుఫానులో చిక్కుకున్న జీవితంలా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోనా పడవెక్కాడు. యోనా పడవెక్కడాన్ని బట్టి సముద్రంలో ఏమొచ్చింది చెప్పండి? తుఫాన్ వచ్చింది. ఆ తుఫాను యోనా ఒక్కడే ప్రభావితమైందా లేదా పడవలో ఉన్న వాళ్ళందరూ ప్రభావితమయ్యారా? ఒక్కడికి కాదు, ప్రభావితం ఎంతమంది అయ్యారంటే అక్కడ ఉన్న ప్రజలందరూ ప్రభావితం అయ్యారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను ప్రియమైన దేవుని బిడ్డ, కుటుంబంలో ఏ ఒక్కరు దేవుని సన్నిధిలో దేవుని చిత్తాన్ని విడిచి తిరిగినా దాని ప్రభావము వారి ఒక్కరికే కాదు, వాడగా పిలువబడుతున్న కుటుంబంలో ఉన్న అందరి వారికి వర్తిస్తుంది. ఆ ప్రభావం అనేది, ఆ ఫలితం అనేది కనిపిస్తుంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధిని విడిచి, దేవుని చిత్తాన్ని విడిచి యోనా తర్షీషుకు పోవు వాడ ఎక్కి వాడలో పడుకున్నాడు, అప్పుడు ఏమొస్తుంది? అక్కడ భయంకరమైన తుఫాను ఒకటి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడున్న తినడానికి తెచ్చుకున్న తిండి, తినడానికి తెచ్చుకున్న ఆ యొక్క ఆహార పదార్థాలు అన్ని కూడా ఏం చేశారు? వాడ మునిగిపోకుండా తేలికగా ఉండాలని చెప్పి, బరువుగా ఉండకూడదని చెప్పి తీసుకున్న సామాన్లన్నీ పాడేశారు. అయినా ఏమవట్లేదు అక్కడ తుఫాన్ అనేది నెమ్మది పడలేదు. వాళ్ళు అంటున్నారు అప్పుడు, ఇందులో ఎవడో పాపం చేసి వచ్చేసాడు దేవునికి వ్యతిరేకంగా. దేవునికి స్తోత్రం. అందరూ ఎవరి దేవుడిని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారట. ప్రార్థన చేయాల్సినోడేమో పడుకున్నట్టుందా? ప్రార్థన చేస్తున్నట్టుందా? దేవునికి స్తోత్రం. అసలు దేవుని చిత్తాన్ని విడిచి నేను తిరుగుతున్నానని కానీ, దేవుని చిత్తం కొరకు కాకుండా, దేవుడు చెప్పిన మాట కొరకు కాకుండా, నా ఆలోచన ప్రకారం వెళుతున్నానని కానీ కనీస పశ్చాత్తాపం లేకుండా పడుకున్నాడు ఈ యోనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పశ్చాత్తాపం ఏమన్నా ఉంటే ఏం చేస్తాడు? ఎవడైనా ప్రార్థన చేయడం కనీసం ఆలోచిస్తాడు, భయపడతాడు. అయ్యో నేను ఒకవేళ వచ్చినప్పటికీ కొంతమందికి ఎలా ఉంటుందంటే భయపడుతుంటారు, ఇదో దేవుడు చిత్తం కాదేమో అని భయం వేస్తుంటుంది. అలాగా కనీసం ఆ భయం కూడా లేకుండా ఈయన ఎలా పడుకున్నాడు తెలుసా? వచ్చే వెళ్తారు, నిద్రపోతాడు ఎగరా అంటే చూడండి, ఈయనకి ఎంత నిద్రలో ఉన్నాడు, ఎంత మత్తులో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని తలంపు ఏంటయ్యా అంటే నినివేకి పోవాలా, నినివేకి వెళ్ళాలా. ఈయన ఆలోచన ఏంటయ్యా అంటే అక్కడ తిట్లు తప్పించుకుని, అక్కడ దెబ్బలు తప్పించుకుని ఇలా తర్షీషుకు పోతే అక్కడ సువార్తించక చెప్పేచ్చు కదా అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ ఒక మాట చెబుతాను ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ఎలాగైనా నిన్ను ఆయన తలంపులు లేదా ఆయన చిత్తంలోనికి నడిపించగలడు. ఇష్టపూర్వకంగా నువ్వు వచ్చావా, నీకు ఆశీర్వాదకరంగా లేదా నీ జీవితాన్ని ఉన్నతమైన ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఒకవేళ నీవు గనక తగ్గించుకోకుండా, నీవు గనక దేవుని మాటకు లోబడకుండా తిరుగుతూ ఉంటే దేవుడు ఎలాగైనా తీసుకొస్తాడు. కానీ తీసుకొచ్చే క్రమంలో ఏం చేయబడతావు అంటే నలిపివేయబడతావు. దేవునికి స్తోత్రం. నలిపివేయబడడం అంటే ఏంటి? మాట్లాడతలేదా? శ్రమలు పాలైపోవాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వు పాడాల్సింది ఏంటో తెలుసా? నా జీవిత నావా సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా కదలలేక నా కథ ముగించబోగా నూపగా
అంటూ నన్ను నడిపినావు, నా జీవిత నావా సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా కదలలేక నా పదం ముగించపోగా నువ్వగా అంటూ నన్ను నడిపినావు, సదా నిన్ను సేవిస్తూ సాగిపోలేనా నీ పాదాల చెంతనే వాలిపోలేనా, సదా నిన్ను సేవిస్తూ సాగిపోలేనా నీ పాదాల చెంతనే వాలిపోలేనా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా బ్రతికి ఉన్నానని జీవిస్తున్నా జీవిస్తున్నా. దేవుడికి స్తోత్రం. మళ్ళీ మనం ఏం చేయాలంటే, అయ్యా నా పడవ ఆగిపోయింది, మళ్ళీ ఎక్కడికి రావాలా? మళ్ళీ ఎక్కడికి రావాలి? పడవ నడిపించు నానావా అని మళ్ళీ ఆయన చేతికి అప్పు చెప్పుకోవాలా. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి తెలుసా? ఎందుకో తెలుసా అండి, ఈ నావికి లేదా ఈ పడవను నడిపించగలిగే సమర్థుడు ఎవడో లేడు. ఈరోజు నేను అంటాను, మొన్నటి దినాన్ని కొత్త వలసలో మీటింగ్కి వెళ్తే ఆ ఇంటి యజమాని చెప్తున్నాడు, ఏండో ఎంత జీతం వస్తున్నా కూడా మా ఇంటిని నడపలేకపోతున్నానండి బాబు. యజ్ఞ చెప్పిన ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ కుటుంబం నా కుటుంబం నడిపించబడుతుందంటే ఆయన చిత్తము ఆయన చేతిలో ఉన్నాము గనకే. దేవునికి స్తోత్రం. కొన్ని లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఏమంటారంటే చేతులు ఎత్తేస్తున్నారు, ఎలా నడిపించగాలో తెలియట్లేదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు చెప్పనా? మనకు దేవుడు ఉన్నాడు, మన ముందు నాయకుడు ఎవరు? దేవుడిని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన మాట ఏంటయ్యా తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ తీసుకొస్తాడు దేవుడు? ఆయన తలంపుల్లోనికి చివరికి వచ్చేది. చూడు, జనాలు అంటారు ఎక్కడికి వెళ్ళినా ఈ నదులన్నీ ఎక్కడ కాలాల్సిందే. అలాగే నువ్వు ఎక్కడ తిరిగి వచ్చినా నీ తలంపులు ఎంత ఈ లోపు మనం ఏమైపోతాం అంటే అలసిపోతాం, నీరసిల్లిపోతాం, బలహీనుడు అయిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోనా గారు కూడా అదే చేశాడు. అప్పటికి ఈయనేమొచ్చి ఇంకొక భయం పుట్టింది, ఈయనంతా నా వల్లేరా బాబు, నన్ను తీసుకెళ్ళి ఎక్కడ పడండి. ఇదంతా ఎవరి వల్ల ఒప్పుకుంటున్నాడు? అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, తాను యెహోవా సన్నిధిలోండి పారిపోతున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను కనుక. దేవునికి స్తోత్రం. ఆయన చెప్తున్నాడు, నేను దేవుని తలంపును దేవుని చిత్తాన్ని కాదని ఇదిగో ఈ రూట్లో వచ్చాను కనుక నన్ను బట్టే ఈ శ్రమ మీ మీదకి వచ్చేసింది. కాబట్టి నన్ను ఏం చేయండి, ఇప్పుడు సముద్రంలో పాడేయండి, ఈసారి ఆయన నడిపించేస్తాడు ఇంకెక్కడ పడితే అడిగి. దేవునికి స్తోత్రం. పాపం దైవజనుడు కదా, భయపడ్డారు పడేయడానికి. చివరికి దేవుడి మీద భారం పెట్టేశారు, ఎత్తేసి సముద్రంలో పారేశారు. దేవుడు యోనాను జాగ్రత్తగా నినివే పట్టణం తీసుకెళ్ళని ఎవరికి ఆజ్ఞాపించాడు? సొరచేపకు ఆజ్ఞాపిస్తే 3 దినాలు ప్రయాణం చేసి ఆ సొరచేప ఎక్కడ ఉమ్మిందంట? నినివే పట్టణం మీద ఉమ్మింది. దేవునికి స్తోత్రం. ఎక్కడ తీసుకొచ్చాడు? చివరికి దేవుని తలంపులో తీసుకొచ్చాడా? దేవుని చిత్తంలో తీసుకొచ్చాడా? అప్పటికైనా బుద్ధి రావాలి కదా ఈ మనిషికి. వెళ్ళాడు, వాక్యం చెప్పాడు, సువార్త చెప్పాడు. దేవుని తలంపు ఈయన ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే,
ఊరి చివర కూర్చున్నాడు, రాయి మీద కూర్చున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఏ విధంగా అయితే దేవుడు అగ్ని కణకల చేత కాల్చేశాడో అలా కాల్చేస్తాడని ఊరి మీద కాలు వేసుకుని వెనకాల ఊరి చివరి రాయి మీద ఇలా చూస్తున్నాడట. అగ్ని దిగి వస్తుంది, వీళ్ళందరూ ఏమైపోతారు? దేవుని తలంపేంటి? రక్షించాలని కదా. ఈయన తలంపేంటి? అదిగో అప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేసేసాడు కనుక ఇప్పుడు నేను చూచెదను భక్తిహీనుల నిర్మూలమును అంటున్నాడు ఈయన ఇక్కడ. దేవునికి స్తోత్రం. పాపం వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాక్యానికి లోబడి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ గోని పట్ట కట్టుకుని వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన విన్నాడట. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ప్రజలు దేవుని మార్గం విడిచారని చెప్పి దైవజనుని వాక్యం బోధించమన్నాడు. ఈయన బోధించకుండా తలంపులతో తన చిత్తంలో వెళ్ళిపోయాడు, తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈయన ఏమనుకుంటున్నాడంటే శిక్ష కలుగుతుంది అని అనుకుంటున్నాడు. కానీ వారు పశ్చాత్తాపడతారని, వారి పశ్చాత్తాపాన్ని దేవుడు అంగీకరిస్తాడని ఈయనకు అర్థం కావట్లేదు. కొన్నిసార్లు నిజంగా చెప్పిన ప్రియమైన దేవుని బిడ్డ, సేవకులమైన మాకే అర్థం కాదు దేవుడు చేసే కార్యాలు, దేవుడు చెప్పే మాట్లాడతాం. దేవునికి స్తోత్రం. అసలు అర్థం కావు. వాక్యంలో ఉంది కదా, కంటికి కనిపించవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరం. అసలు అర్థం కావు. మనం ఒకటి అనుకుంటాం, దేవుడు ఒకటి చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరికి ఈయన ఎక్కడ కూర్చున్నాడు? ఊరు చివర రాయి మీద కూర్చున్నాడు. ఈయన ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. యోనా, తిరిగి వెళ్ళు. ఎక్కడికి? నిన్ను పట్టణానికి. ఎందుకు? అదేటయ్యా, వీళ్ళందరూ పాపం చేశారన్నావు కదా, శిక్షించే అంటే వాళ్ళు ప్రార్థన చేశారు, పశ్చాత్తాపడి మరలా నా చిత్తంలో నా తలంపులోకి వచ్చారంటే ఏదో భార్య మీద కోపం ఇచ్చాడు ఈయన. భర్త మీద భార్య మీద కోపం ఎంతారు చూడు. నేను అవునా, నేను ఎలా అంటున్నాడు ఇంకెక్కడి నుంచి ఆయన. ఎక్కడి నుంచి? అక్కడ బీచ్ లో కూర్చున్నాడు పాప అయ్యగారు. సముద్రం ఒడ్డున కూర్చున్నాడు, కాలిపోతా ఉంటే చూద్దాం అనుకుంటున్నాడు ఈయన. కానీ దేవుని చిత్తం అది కాదు కదా. దేవుడు సమాధానపరిచేవాడు, సమస్యను పరిష్కరించేవాడు, ఆశీర్వాదముతో తృప్తిపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది కూడా ఏం చూస్తుంటారంటే వీళ్ళ పని అయిపోతుందో చూద్దాం. వాళ్ళు అలాగే చూస్తూ ఉంటారు. దేవుడు నీకు అయినా నీ పక్షాన్ని కార్యం చేస్తూనే ఉంటాడు. వాళ్ళు అలాగే చూడలేమండి. దేవునికి స్తోత్రం. అయిపోయిందిరా ఏదో పని అంటారా, దేవుడు అప్పుడే కార్యం చేస్తాడు. ఎలాగని వీళ్ళంతా చూస్తారా అంటారు చాలా మంది. నువ్వేం చూడలేవు. ఎందుకు చెప్పనా? దేవుడు మా పక్షాన నిలబడ్డాడు. దేవుడు మా పక్షము నిలబడ్డాడు. మా ప్రార్థన దేవుని సన్నిధిని వినబడింది. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడా? కార్యమును మరొక విధంగా జరిగించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సరే, యోనాకి ఎలాగైనా ఒక గుణపాఠం చెప్పాలా అని చెప్పి ఒక రాత్రిలోనే ఒక చెట్టు వచ్చేసిందంట ఆయనకి నీడివ్వడానికి. ఏమివ్వడానికి చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. మరి బీచ్లో చెట్లు ఉంటాయా? ఆయనకి రాత్రిలోనే నీడనివ్వడానికి ఒక సొర చెట్టు వచ్చేసింది. దేవుడు పాఠం నేర్పిస్తాడు. ఎవరికైనా సరే ఒక పాఠం అనేది నేర్పించకుండా సరి అయిన మార్గములోనికి నడిపించలేడు. ఎందుకంటే దాన్ని బట్టి నువ్వు తెలుసుకోవాలని. దేవునికి స్తోత్రం. రాత్రుల్లో వచ్చేసి మరలా ఎండ వచ్చేసరి ఆయనకి ఏం చేసిందంటే పురుగొట్టి ఇప్పుడు దేవుడి మీద కోపం ఎత్తున్నాడు. రాత్రి చెట్టు ఉండాలా, ఇప్పుడు ఏమైపోయింది, చెట్లు ఏదేటి అని అంటే, యోనా నీవు ఒక్క రాత్రిలోనే వచ్చిన చెట్టు కొరకు ఎంతగా ఆలోచిస్తున్నావే. నేను ప్రాణం పెట్టిన ప్రజలు కదయ్యా, మరి నువ్వు వాళ్ళ మీద కోపమించడం తగునా?
అసలు దేవుడు ఎలాగైనా తన మార్గానికి తీసుకొస్తాడని తెలుసు కదా ఈయనకి, తెలీదా? అక్కడ పడవెక్కితే తుఫాను రప్పించి సముద్రపు అలల మీద ఆయన బీభత్సం సృష్టిస్తే చేప కడుపులో 3 రోజుల నుండి ప్రయాణం చేసి నినివే పట్టణానికి వచ్చావు కదా, అప్పుడైనా తెలియాలి కదా. ఎందుకు చెప్తున్నానంటే మనం కూడా యోనా వలె మారిపోతున్నాం. అప్పటికప్పుడు లొంగిపోతున్నాం. అయ్యా నీ మాట వింటానయ్యా, అయ్యా నీ మాటకు లోబడతానయ్యా, అయ్యా నీ తలంపుకో ఎస్ టిక్కులు పెట్టేస్తున్నావు. కానీ నెరవేర్చే సమయానికి వచ్చేసరికి మాత్రం ఇలా పక్క నుంచి వచ్చేస్తుంది. కానీ ఒక మాట చెప్పునా, నువ్వు టిక్కులు పెట్టి ప్రతిదీ దేవుడు నెరవేరుస్తాడు నీ చేతనే. దేవునికి స్తోత్రం. ఎలాగా? నువ్వు టిక్కులు పెట్టిన ప్రతిదీ కూడా నీ చేత దేవుడు నెరవేరుస్తాడు. మరొకరు ఎవరు వచ్చి నెరవేర్చరు. కానీ ఆయన నెరవేర్చి ఒక మాట చెప్పునా, నీకు నువ్వుగా లొంగిపోయింది ఒకలాగా ఉంటుంది, ఆయన చేతిలోనికి వెళ్ళిన తర్వాత ఒకలాగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వెళ్ళడం అన్నారు అనుకోండి, ఇప్పుడు లేదు. 4 పంపేవారు మాస్టర్. ఒకడొక చెయ్యి పాలు పట్టుకుని భుజాల మీద ఎత్తుకుని తీసుకుపోతే పోనీ తీసుకెళ్ళారు కదరా, పోనీ స్కూల్లో కూర్చున్నామంటే మ్యాచ్ టప్పి కొట్టేసేవాడు. అరే ఎలాగైనా వచ్చాడు కదా అని ఊరుకునేవాడు కాదు. దేవునికి స్తోత్రం. మీరు చూడలేదేమో, నేను చూశాను. నేను ఎత్తుకెళ్ళిన చాలా మంది ఉన్నారు అలాగా. దేవునికి స్తోత్రం. టప్పి కొట్టేసేవాడు. నిజంగా సమయానికి లేదా ఆయన అనుకుంటే మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళగలడు, ఎలాగైనా నడిపించగలడు. నువ్వు ఎక్కడికి పోదావనుకున్నా, నువ్వు ఎలా వెళ్ళిపోదామన్నా, నీ మార్గము వేరు చేయబడినప్పటికీ దేవుడు ఆయన నడిపించవలసిన మార్గమున నిశ్చయముగా నడిపిస్తాడు. నడిపించే క్రమంలో కొన్ని శ్రమలు అనేవి నీకు వస్తాయి. అదే ఆయన తలంపుకు లోబడిపోయాం అనుకోండి. అసలు ఆశ్చర్యకరమైన మాట ఏంటో చెప్పిన ప్రియమైన దేవుని బిడ్డలారా, 40 దినాలు ప్రయాణం చేయవలసిన ఆ కానాను దేశము 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు మన తాతలు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు 40 దినాలు చేయవలసిన ప్రయాణం. అసలు అది చూసైనా మనకి జ్ఞానం తెచ్చుకోవాలా. తీసుకెళ్ళవలసిన తీరానికి దేవుడు ఎలాగా తీసుకెళ్తాడు, కానీ వెళ్ళే మార్గాన్ని కూడా ఆయనకే అప్పచెప్పేసి నీ చిత్తం దేవా, నీ చిత్తం నువ్వు నడిపించు అని ఎప్పుడైతే మనం ప్రభువు యొక్క తలంపులకు లోబడిపోతామో అప్పుడు ఏమవుతుందంట, దేవుడు సాఫీగా నడిపించుకుని వెళ్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవుని చిత్తాన్ని కాదని, దేవుని తలంపుని కానీ, దేవుని ఇష్టాన్ని కాదని, నీ ఇష్టము, నీ తలంపు, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు తలంపుతో ఉన్నావా, ఇక సునామీయే. నిన్ను బట్టి నీ ఇంట్లో కూడా అలజడే, నిన్ను బట్టి లేదా మనల్ని బట్టి సునామీయే. ఇంక ఇంట్లో నెమ్మది ఉండదు. ఒకవేళ నువ్వు పడుకుంటున్నావేమో కానీ ఇంట్లో వాళ్ళు పడుకోలేరు. దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపడు ప్రభువుని అడుగయ్యా, నీ తలంపు నేను విడిచొచ్చేసాను, నీ సన్నిధి నుండి పారిపోయాడు అని ఎవరు ఒప్పుకుంటున్నారండి? యోనా ఒక ప్రవక్త ఒప్పుకుంటున్నాడు. ఈరోజు నీవు కూడా ఒకసారి ప్రార్థన చేయి. నీ ప్రార్థన దేవుడు ఎందుకు వినలేదు, నీ ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించలేదు అని ప్రభువు దగ్గర ఒకసారి ప్రార్థన చేయి. ఒకవేళ నీ తలంపు కాకుండా నా తలంపు, నా ఇష్టాన్ని, నా చిత్తాన్ని ఎక్కడైనా నేను నెరవేర్చాలని నీ చిత్తములో నుంచి నేను ప్రక్కకు వచ్చేస్తానేమో, దేవా నీకు లొంగిపోతాను, నీ తలంపుకు లొంగిపోతాను, నీ వాక్యానికి లోబడిపోతాను, నీకు ఇష్టమైన, నీకు నచ్చిన మార్గమున నన్ను నడిపించు ప్రభువా అని నువ్వు దేవుని తలంపుకు, దేవుని చిత్తానికి నువ్వు అప్పజెప్పబడినట్లయితే దేవుడు నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు. నువ్వు చేసిన ప్రార్థన వెంటనే జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ప్రార్థించుచుండగానే అగ్ని దిగి వచ్చింది.
అని మనం చాలా మార్లు జ్ఞాపకం చేసుకున్నాం. అవునా? ఎందుకు వచ్చిందయ్యా అంటే ఆయన దేవుని చిత్తానికి అప్పగించేసుకున్నాడు. 400 మంది ప్రవక్తలు ఒక్కటై ఉన్నప్పుడు, ఏలియా ఒక్కడే ఉన్నప్పుడు భయపడ్డా? రోషము కలిగి ప్రవర్తించగలిగాడు, రోషము కలిగి నిలబడగలిగాడు. అయ్యో బాబోయ్, ఎంతమంది ఉన్నారు, ఏమంటారో ఏమనుకుంటారో, లేకపోతే ఇంతమంది నా మీద తిరుగుబాటు చేస్తారేమో, ఎంతమందిని ఉన్నారు, ఏమైపోతానేమో అన్న భయం అనేది ఎవరికి లేదు. ఎందుకో తెలుసా? తన ప్రాణమును ఎవరికి అప్పగించేశాడు? దేవుడికి అప్పగించేశాడు. అయ్యా నీ చిత్తం నడిపించు అని అంటే దేవుడు చెప్పాడు, ఏలియా నువ్వు చేయగలవు. ఆయన ప్రార్థన చేయించుండగానే ఏమొచ్చింది? అగ్ని దిగి వచ్చి దహన బలంతటిని దహించి వేసి ఏలియాను కనపరిచింది. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తానికి, ఆయన తలంపుకు నువ్వు అప్పగించగలిగితే, నీ మార్గములన్నీ విడిచి, దేవా నీ మార్గమే నా మార్గము, నీ చిత్తమే నా చిత్తము, నా యొక్క తలంపు కాదు, నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నీవే హెచ్చింపబడాలి, నీవే నీ చిత్తమే నా జీవితంలో జరిగించబడాలని ప్రభువుకు మనం అప్పగించుకుని ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిన్ను తలగా చేస్తాడు తప్ప తోకగా చేయడు. ఏలియాను గణపరచడమే కాదు, ఏలియా యొక్క ప్రార్థన, ఏలియా యొక్క భక్తిని ఆ ప్రాంతమంతా కూడా ఏం చేయబడింది? కొనియాడబడింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ దేవుని సన్నిధిలో శ్రమల మధ్యలో ఉన్నావేమో, పడవ ఏమైపోయింది? ఆగిపోయింది. ఏమైపోయింది? పడవ ఏమైందమ్మా? ఆగిపోయిందేమో. ఎటు వెళ్ళాలో తోచట్లేదేమో, ఏం చేయాలో ఆలోచన రావట్లేదేమో. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో నిలిచి ఉండు. ఎందుకో తెలుసా? అసలు నువ్వు తోచట్లేదు అన్నప్పుడే నీకు అర్థం అవ్వాలా. ఎందుకని? నువ్వు దేవుని చిత్తం విడిచున్నావేమో అని. ఎందుకో చెప్పనా? సమస్తమును ఆలోచనకర్త అయిన దేవుడు నీకు ఆలోచన చెప్పుటకు ఆయన సన్నిధిలో నీ కొరకు వేచి ఉన్నాడు. ఆయన దగ్గర నువ్వు నిలబడితే అర్థమవుతుందని చెప్పేది. నేను చెప్పింది అర్థమైంది. దేవుని సన్నిధిలో ఉంటే నాకు అసలు ఏం తోసట్లేదు అన్న మాట నీ నోటంటే రాదు. ఎందుకో తెలుసా? ఏ సమయానికి ఎలాగో నువ్వు నడవాలో, ఎలాగో నువ్వు మాట్లాడాలో, ఎలాగో నువ్వు ప్రవర్తించగలగాలో సమస్తమును ఎవరు చేయగలడు? నీకు ఆలోచనకర్తగా ఉన్నవాడు నీకు సహాయము చేయగలుగుతాడు. ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో, ఆయన సమ్ముఖంలో నువ్వు నిలిచి ఉంటే గనక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. ఈరోజు మన తలంపులు వంటివి కాదు, మన దేవుని తలంపులు, మన ఆలోచనల వంటివి కాదు, మన మార్గముల వంటివి కాదు. దేవుని మార్గములు మనకంటే ఉన్నతమైనవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో అంటాడు కదా, ఇదిగో భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అని ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నాం? లోబడినట్టే లోబడుతున్నాం. మరలా రెండోసారికి వచ్చేసరికి ఏం చేస్తున్నాం? మాట్లాడతలేదు. అయ్య బాబాయ్, లోబడినట్టే లోబడుతున్నాం. కానీ బయటికి వెళ్ళేసరికి, దేవుని మందిరంలోంచి వెళ్ళేసరికి ఏమవుతుందయ్యా అంటే, లోకం ప్రభావం అని చెప్పాలో, లేకపోతే మన సాంగత్య ప్రభావం అని చెప్పాలో తెలియదు, కానీ దాని ఎఫెక్ట్ అనేది మన ఆత్మీయ జీవితంలో బాగా పనిచేస్తుంది. మీ దేవుడు చెప్పాడేట్రా రావద్దని అని అంటున్నారు చాలా మంది. మీ దేవుడు చెప్పాడా? పైపించి మీ పాటర్ గారు చెప్పాడేట్రా అని అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, మా పాటర్ గారిని ఎందుకు అనిపించుకోవడం, వీళ్ళు వచ్చేద్దాంలే. పాస్టర్ గారు అంటే ఎంత భక్తో, దేవునికి స్తోత్రం. మా పాస్టర్ గారిని ఎందుకు అనిపించుకోవడం, ఈసారికి వెళ్ళి వచ్చేద్దాం అని వీళ్ళు వచ్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అసలు నీ తీర్మానం ఏంటి? నీ యొక్క చిత్తము దేవుని సన్నిధికి అప్పగించుకున్న తర్వాత
ఏదైనా ఏది ఎలా ఉన్నా సరే ఏం చేయాలి మనం? ఒకసారి ఆయనకి అప్పగించామంటే ఏం చేయాలా? ఆయన నడిపించుకోమంటమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నడిపించు నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున మకరింప, నవ జీవన మార్గమున నా జన్మ భరింప. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? మనం అప్పగించేసుకోవాలి. ఒక మాట చెబుతాను వినండి. కుటుంబం అనేది యజమానులకు అప్పగించబడినప్పుడు, లేదా కుటుంబం అనేది ఎవరైతే పోషిస్తున్నారో వారికి అప్పగించబడినప్పుడు ఎంత సక్రమముగా నడుస్తుందో, నీ ఆత్మను, నీ యొక్క ఆత్మీయ బ్రతుకుని ఎప్పుడు ఎవరైతే పోషిస్తున్నారో వారికి నువ్వు అప్పగించుకుని, దేవుని సమ్ముఖాన్ని అప్పగించుకుని ముందుకు వెళ్తే నీ ఆత్మీయ యాత్ర కూడా ఆనందంగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన తలంపులు వంటివి ఎవరి తలంపులు కావు? మనం చిన్నగానే ఆలోచిస్తున్నాం, దేవుడు పెద్దగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయ్య బాబా నేను చేయలేను అనుకుంటున్నావు, అసలు దేవుడు నీ ద్వారానే చేస్తానంటున్నాడు. అయినా చేయలేను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ ద్వారానే దేవుడు చేస్తానంటున్నాడు. ఈ రోజు కాకపోతే రేపన్నా నువ్వే చేయాలా, కానీ నలిగిపోవాలి ఇప్పుడు ఒప్పుకోకపోతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా నా వ్యక్తిగత జీవితంలో చాలా నలిగిపోయాను. భయంకరమైన పోరాటాలు గుండా వెళ్ళిపోయారు. ఎందుకు చెప్పనా? దేవుడి చిత్తం నాకు ఇక్కడ చూపిస్తే, ఇక్కడున్న పరిస్థితులను బట్టి మల్లెపల్లిలో సేవ చేయకూడదు అని చెప్పి ఆఖరి కుటుంబాన్ని కూడా తిరుమలకు మార్చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ దేవుడు కొట్టాడు, నలగొట్టాడు. అర్థమయ్యింది, మేమందరం కూడా యోనాగారి భక్తులు, యోనాగారి శిష్యులమే కదా. చివరికి ఎక్కడికి వస్తే మనకు అర్థమవుతుంది, ఆ నలుగురిలోనికి వచ్చినప్పుడు అర్థమవుతుంది ప్రభు అనుకుని, సరే ఇంకేదైతే అది అవుతుందే కానీ నీకు అప్పగించేసుకుంటున్నాను, ఏదేమైనా ఏమొచ్చినా ఇక నీ కొరకే ప్రభు అని ముందుకు వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తలంపు ఉన్నంతకాలం నాకు ఇంట్లో కానీ లేదా నాకు కానీ మనశ్శాంతి అనేది లేదు. మళ్ళీ బిల్లులు వెళ్ళిపోవాలా, చర్మాల్లో ఇల్లు చక్కబెట్టేసి ఇల్లు చూసేసుకున్నాను కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు ఏ విధంగా ఎప్పుడు ఎలా నడిపిస్తాడో మనకి తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిస్థితులను దేవునికి వదిలేయండి. ఎవరికి వదిలేయాలా? పరిస్థితులను దేవునికి వదిలేయండి. దేవుడే ప్రతి పరిస్థితిని చక్కదిద్దుతాడు. ప్రతి పరిస్థితికి ఆయన ముందు నిలబడి జవాబు నీకు ఇస్తాడు. దేవుని చేతికి నువ్వు అప్పగించబడి లోబడి జీవించినట్లయితే, చివరికి యోనాగారు అన్నారు, నువ్వు ఏం చెప్పినా ఏంటానయ్యా, నాకు బాగా పాఠం చెప్పు. ఇప్పుడు వెళ్ళి ఏం చెప్తాను, మీ మీద దేవుడు కనికరించబడ్డాడు, మీ యొక్క శిక్షను దేవుడు తొలగించాడు అని చెప్తానని చెప్పి వెళ్ళి చెప్పాడు. అంతటితో ఆయన సేవ అక్కడికి ముగిసిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపం ఎన్ని మార్లు అంటే 3 సార్లు ఈయన చిత్తం, ఈయన ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు, ఎలాగైనా ఆయన చిత్తంలో తీసుకెళ్తాడు. ఈరోజు ఇక్కడ చేరువన్న నీవు నేను ఎవరైనా కావచ్చు, నీ తలంపు నా తలంపు కాదు కదా. దేవుని సన్నిధిలో ఆయన చిత్తం, ఆయన తలంపు నెరవేర్చే ఉన్నతమైన భాగ్యము కలిగి దేవుని రాకడ పరిశుద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలు మనందరం వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి దేవుని తలంపులకు, దేవుని చిత్తానికి మనం ఎలా ఉన్నాము, లోబడుతున్నామా లోబడకుండా
మన ఇష్టము మన తలంపులు ఏమైనా చేయగలుగుతున్నామేమో. అందుకనే ఈరోజు ఈ తుఫానులు, అలజడులు, సముద్రము వంటి పొంగుతున్నటువంటి శ్రమలు మన జీవితంలో వస్తున్నాయంటే దానికి గల కారణాలను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ బయలుపరుస్తున్నాడు. మనందరం కూడా దేవుని చిత్తానికి, దేవుని తలంపు లోబడిపోగా మనము హెచ్చింపబడకూడదు. దేవుడు హెచ్చింపబడాలి. దేవుని చిత్తం మన జీవితంలో జరిగించబడాలి. దేవుని కార్యాలు మన బ్రతుకులు జరిగించబడాలని ప్రార్థన చేద్దాము. పరిశుద్ధిగా ప్రేమ జరగడం వాటి వలన అయ్యా ఈ రోజు వాక్య లేఖనాల్లో నుంచి నాకు మాకు మాట్లాడే విధానం అయ్యా మా తలంపులు వంటివి నీ తలంపులు కాదు. అయ్యా మా ఆలోచనలు వంటివి కాదు. నీ మార్గములు అయ్యా మా మార్గములు అంటే ఎంతో ఎంతో ఉన్నతమైనవని ఈ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు అయా వారు ప్రార్థిస్తున్నప్పటికీ అయా భక్తి హీనతను వదలకుండా వారి సానుసారంగా జీవించారేమో. అందుకనే వారిని ఆయన నలగబోతుంటారు. మేము కూడా అలాంటి పరిస్థితుల్లోనే మేము ఉన్నామేమో. అందుకని మేము కూడా శ్రమల చేత, సముద్రం వలల వంటి అయా ఎదురు భయంకరమైన శోభల చేత అయా ఎదురు మేము పట్టబడి నశించిపోయే అనుభూతులకు వచ్చి ఉన్నామేమో. అయా ఐదుగురు మేము ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు మేము లోబడిపోతున్నాము, మీకు దొరికిపోతున్నాం. మీ చిత్తానికి, మీ తలంపులకు అయా ఇదిగోండి మీ వాక్యానికి అయా మమ్మల్ని మేము పరిపూర్ణంగా లోకిపోతూ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నిశ్చితమైన మా తలంపు మనసుకుని కాక అయా నీ వాక్యానుసారంగా జీవించే భాగ్యాలు దయచేయండి. చేయవలసిన ప్రతి బిడ్డను పేరు దీవించి వచ్చిన ప్రతి బిడ్డను అయా దూరంలో ఆచరించిన బిడ్డలు జ్ఞాపకాల్సిన కాలంలో అయా ఈ దూరంతుల వలన వారి యొక్క ఆకాశ వాక్యం చెప్పి వారి యొక్క వాక్యంలో దయచేయండి, దీవించండి. తప్పకుండా రాలని ప్రతి బిడ్డను దయచేసి మన్నించండి. బలహీనలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు అర్థం ప్రోక్షించి సంపూర్ణమైన మనము ఆరోగ్యం దయచేయమని సమస్తం నీకు మహిమకరంగా మా జీవితాన్ని తలపులు నిజంగా నడిపించి జీవిస్తాను. ప్రేమ వారిని సూచిస్తూ వారికి పరిశుద్ధ ఆత్మిక సహవాసము సహాయం అందులో సమస్త దేవుడులందరికీ సదాకాలము కూడా నడిపించుకుందాకా. ఆమేన్. సంపూర్ణ జీవం కలుగుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మమ్మల్ని అందరినీ కూడా దీవించుగాక. ఆమేన్.